మనందరికీ అమ్మ అంటే ప్రేమ గుర్తొస్తుంది. ఆప్యాయత గుర్తొస్తుంది. త్యాగం గుర్తొస్తుంది. కానీ ప్రతి అమ్మ వెనుక ఎవరు చూడని ఒక యుద్ధం కూడా ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటి ఒక అమ్మ గురించి. ఒక చిన్న ఊరిలో కిరణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక పెద్ద కంపెనీలో మేనేజర్. మంచి జీతం, మంచి పొజిషన్, సమాజంలో గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ తన అమ్మ గురించి మాత్రం అతను ఒక తప్పు ఆలోచనలో ఉండేవాడు. అమ్మకు బయట ప్రపంచం గురించి ఏం తెలుసు? ఆమె జీవితం అంతా వంటగదిలోనే గడిచిపోయింది అని అనుకునేవాడు. ఒకరోజు కిరణ్ హ్యాండిల్ చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఆఫీస్లో అవమానం, బాస్ వార్నింగ్స్, జాబ్ పోతుందేమో అనే భయం అన్నీ ఒక్కసారిగా అతని లోపల నుంచి భయపడేలా చేశాయి, బాధపడేలా చేశాయి. ఆ రోజు ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. కొంతసేపటికి తలుపు దగ్గర మెల్లిగా నాక్ వినిపిస్తూ ఉంది. కిరణ్, తలుపు తీయవా నాన్నా? అది అమ్మ స్వరం. కిరణ్ కోపంగా అన్నాడు, అమ్మా ప్లీజ్, నీకు చెప్పిన అర్థం కాదు. నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది. నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. భోజనం తర్వాత చేస్తాను. సావిత్రి గారు మాత్రం ప్రశాంతంగా అతని పక్కన కూర్చున్నారు. కొన్ని క్షణాలు సైలెన్స్. ఆ తర్వాత మెల్లిగా మాట్లాడటం మొదలుపెట్టారు. కిరణ్, నువ్వు పుట్టక ముందు ఈ ఇంట్లో ఒక భయంకరమైన కరువు వచ్చింది. మీ నాన్నగారికి ఉద్యోగం పోయింది. చేతిలో ఒక్క రూపాయి లేదు. ఆ రోజుల్లో ఈ ఇంట్లో అన్నం పెట్టడం కూడా ఒక యుద్ధంలా అనిపించింది. అప్పుడు నేను నా పెళ్లి నగలు అమ్మాను. అంతేకాదు, ఊరి చివర పొలాల్లో కూలి పనులకు కూడా వెళ్ళాను. ఎండలో మాడిపోయినా, కాళ్ళ నొప్పులతో కాలిపోయినా ఇంటికి వచ్చాక మాత్రం నవ్వేదాన్ని. ఎందుకో తెలుసా? నేను భయపడితే మన ఇల్లు మొత్తం కూలిపోతుంది అని. అందుకే నా కన్నీళ్లను దాచుకొని నా కుటుంబానికి ధైర్యంగా నిలిచాను. ఆ కష్టాలు నాకు ఒక విషయం నేర్పించాయి కిరణ్. గాయం అంటే అంతం కాదు. గాయం అంటే మనిషిని బలంగా మార్చే ట్రైనింగ్. కిరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకు కనిపించిన అమ్మ ఇప్పుడు ఒక కొత్త మనిషిలాగా అనిపించింది. వంట చేసే సాధారణ మహిళ కాదు, తన కుటుంబం కోసం సైలెంట్ గా యుద్ధం చేసిన వారియర్ లా కనిపించింది. సావిత్రి గారు అతని భుజంపై చేయి వేసి చెప్పారు, ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఆ కరువు కంటే పెద్దది కాదు నాన్న. ఈరోజు నువ్వు పారిపోతే రేపు నీ గెలుపుకు విలువ ఉండదు. గాయాన్ని చూసి భయపడొద్దు. అది నీకు పాఠం నేర్పటానికి వచ్చిన అతిథి అనుకో. ఆ మాటలు కిరణ్ లోపల ఏదో మార్చేశాయి. తర్వాతి రోజు అతను కొత్త ధైర్యంతో ఆఫీస్కి వెళ్ళాడు. తప్పును ఒప్పుకున్నాడు. సమస్యని ఎదుర్కొన్నాడు. మళ్ళీ మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత అదే ప్రాజెక్ట్ని సక్సెస్ స్టోరీగా మార్చాడు. ఆ రోజు అవార్డు తీసుకుంటున్నప్పుడు అతని కళ్ళలో కనిపించిన ఒక్క మనిషి, తన అమ్మ. మనందరం అమ్మను ప్రేమగా చూస్తాం, కానీ చాలాసార్లు ఆమె లోపల ఉన్న ఫైటర్ని గుర్తించాం. ప్రతి తల్లి వెనుక ఎవరో చూడని సాక్రిఫైసెస్ చాలానే ఉంటాయి. ప్రతి స్ట్రాంగ్ ఫ్యామిలీ వెనుక ఒక స్ట్రాంగ్ మదర్ ఉంటుంది. అమ్మ అంటే కేవలం ప్రేమ కాదు, అవసరమైనప్పుడు ఉండంత ధైర్యం కూడా. ఈ మదర్స్ డే రోజున మీ అమ్మలోని ఆ ఫైటర్కి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మన జీవితంలో మొదటి హీరో చాలాసార్లు అమ్మ రూపంలోనే ఉంటుంది. మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని స్టోరీస్ కోసం. థ్యాంక్ యూ.